పట్టికావా పట్టికావా ఆడరేడి మురుగుదే మైంగదే ఓకే ఫ్రెండ్స్, ప్రీవ్యూ వీడియో చూశారు కదా. అండ్ ప్రీవ్యూ వీడియోలో ఉన్న ఆడియో ఈ మధ్య రీల్స్లో ట్రెండింగ్ అవుతుంది. ఈ ఆడియోతో మీరు బాయ్స్కి అయినా సరే గర్ల్స్కి అయినా సరే ఇలాంటి ఎఫెక్ట్, సింపుల్ ఎఫెక్ట్ అండ్ ఇలాంటి సింపుల్ స్లో మోషన్ వీడియోతో ఈ విధంగా వీడియో క్రియేట్ చేసుకోవచ్చు. ఎలా క్రియేట్ చేసుకోవాలో ఈ వీడియోలో చెప్తాను. ఫస్ట్గా మీరు క్యాప్కట్ యాప్ని ఇన్స్టాల్ చేసుకొని పెట్టుకోండి. అండ్ మీకు తెలిసిందే క్యాప్కట్ యాప్ మనం యూస్ చేసుకోవాలంటే VPN కనెక్ట్ చేసుకోవాలని. ప్లేస్టోర్ నుంచి మీకు నచ్చిన VPN యాప్ని ఇన్స్టాల్ చేసుకొని దాన్ని కనెక్ట్ చేసుకోండి. కనెక్ట్ చేసుకొని క్యాప్కట్ యాప్ని ఓపెన్ చేసుకోండి. మీ మొబైల్లో క్యాప్కట్ ప్రో వర్షన్ యాప్ లేకపోతే మన టెలిగ్రామ్ ఛానల్ జాయిన్ అవ్వండి. చాలామందికి చెప్తున్నా, ప్రతి వీడియోలో చెప్తున్నా మన టెలిగ్రామ్ ఛానల్లో ఉంటుందని. అయినా కూడా మళ్ళీ కామెంట్లో చెప్తున్నారు, బ్రో టెలిగ్రామ్ ఇలా ఇన్స్టాల్ చేసుకోవాలి, ఎక్కడ నుంచి ఇన్స్టాల్ చేసుకోవాలని. సో నా టెలిగ్రామ్ ఛానల్లో లింక్లో అక్కడ పైన పిన్నెడ్ మెసేజెస్లో ఉంటుంది, అక్కడ నుంచి ఇన్స్టాల్ చేసుకోండి. నెక్స్ట్ ఇక్కడ న్యూ ప్రాజెక్ట్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకొని వీడియోని ఇంపోర్ట్ చేసుకోండి. ఓకే, నేను ఇక్కడ ఒక వీడియోని ఇంపోర్ట్ చేసుకుంటాను. ఇది వచ్చేసి మన నార్మల్ వీడియో. ప్లే చేస్తే నార్మల్గా వీడియోని మనం విధంగా స్లో మోషన్లోకి షూట్ చేసుకోవాలి. సో మొత్తం స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు మీరు స్లో మోషన్ వీడియో షూట్ చేసుకోవచ్చు, లేదా మధ్యలో ఫాస్ట్, మధ్యలో స్లో ఫాస్ట్ వీడియో కూడా షూట్ క్రియేట్ చేసుకోవచ్చు. సో మీకు తెలుసు అనుకుంటాను, మన ఛానల్లో వీడియో ఉంది, స్లో ఫాస్ట్ వీడియో ఎలా క్రియేట్ చేసుకోవాలి, మొత్తం వీడియోని స్లో మోషన్లో ఎలా కన్వర్ట్ చేసుకోవాలి. సో ఇక్కడ మళ్ళీ రిపీట్ చేయాలని అనుకోవట్లేదు. సో మీకు తెలుసు అనుకుంటాను మన రెగ్యులర్ సబ్స్క్రైబర్స్ అయితే. సో సింపుల్గా ఇప్పుడు ఈ విధంగా వీడియోని షూట్ చేసుకోవాలి. ఇందులో ఎలాంటి ఎఫెక్ట్స్ కూడా లేవు. అండ్ దీనికి ఇప్పుడు సాంగ్ యాడ్ చేసుకోవాలి. బ్యాక్గ్రౌండ్లో ఇక్కడ ఆడియో మీద క్లిక్ చేసుకోవాలి. దెన్ ఇక్కడ సౌండ్స్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకోవాలి. మీరు ప్రీవ్యూ వీడియో చూశారు కదా, ఆ ప్రీవ్యూ వీడియోని మీరు డౌన్లోడ్ చేసుకోండి. నా టెలిగ్రామ్ ఛానల్లో ఇస్తాను. డైరెక్ట్గా ఈ వీడియో డిస్క్రిప్షన్లో లింక్ కూడా ఇస్తాను, డైరెక్ట్ లింక్. అక్కడ లింక్ మీద క్లిక్ చేసుకొని ఆ వీడియోని డౌన్లోడ్ చేసుకోండి. వీడియోని డౌన్లోడ్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఎక్స్ట్రా సౌండ్ ఫ్రమ్ వీడియో ఆప్షన్ మీద క్లిక్ చేసుకొని ఇక్కడ నుంచి ఆ వీడియో నుంచి సాంగ్ని పిక్ చేసుకోవాలి మీరు. ఓకే, ఇక్కడ నేను సాంగ్ని యాడ్ చేసుకున్నాను. సో వాల్యూమ్ని కొంచెం తగ్గించుకుంటా ఇక్కడ. ఇప్పుడు సాంగ్ని యాడ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనకు సాంగ్ ఎంతవరకు ఉందో మనం వీడియో అంతవరకు ఇక్కడ అడ్జస్ట్ చేసుకోవాలి. దెన్ ఇక్కడ మిగతా పార్ట్ని డిలీట్ చేసుకోవాలి. అండ్ డిలీట్ చేసుకొని ఇప్పుడు సింపుల్గా ఫస్ట్ స్టార్టింగ్లో సింపుల్గా ఒక బ్లర్ ఎఫెక్ట్ యాడ్ చేసుకోవాలి. ఎఫెక్ట్స్ మీద క్లిక్ చేసుకోవాలి, వీడియో ఎఫెక్ట్స్ మీద క్లిక్ చేసుకోవాలి. మళ్ళీ వీడియో ఎఫెక్ట్స్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకొని ఇప్పుడు స్టార్టింగ్లో దీనికి బ్లర్ ఎఫెక్ట్ని యాడ్ చేసుకోవాలి. సింపుల్గా దీనికి హెక్సాగోన్ బ్లర్ ఎఫెక్ట్ని క్లిక్ చేద్దాం మనం. అండ్ ఇక్కడ అడ్జస్ట్ మీద క్లిక్ చేసుకొని ఇంటెన్సిటీ ఇంక్రీజ్ చేసుకోవాలి. అండ్ ఇక్కడ దెన్ రైట్ టిక్ మార్క్ మీద క్లిక్ చేసుకొని ఒక 2 సెకండ్ వరకు, 2.5 సెకండ్ వరకు. సో ఇంతవరకు యాడ్ చేసుకున్న తర్వాత అండ్ ఇప్పుడు వచ్చేసి ఇక్కడ ఈ పొజిషన్లో తీసుకురావాలి. ఈ పొజిషన్లో తీసుకొచ్చిన తర్వాత ఇక్కడ మళ్ళీ వీడియో ఎఫెక్ట్స్ మీద క్లిక్ చేసుకోవాలి. అండ్ వీడియో ఎఫెక్ట్స్ మీద క్లిక్ చేసుకొని ఇప్పుడు దీనికి స్ట్రోబ్ ఎఫెక్ట్ అనేది ఇవ్వాలన్నమాట. సో ఇక్కడ మనం కిందికి స్క్రోలింగ్ చేసుకోవాలి. ఇక్కడ నైట్ క్లబ్ మీద క్లిక్ చేసుకోవాలి. అండ్ నైట్ క్లబ్ మీద క్లిక్ చేసుకొని ఇక్కడ సింపుల్గా బ్లాక్ ఫ్లాష్ ఇక్కడ స్ట్రోబ్ ఎఫెక్ట్ అని ఉంటుంది. సో ఆ ఎఫెక్ట్ని మనం యాడ్ చేసుకోవాలి. ఇక్కడ మనకు స్ట్రోబ్ ఎఫెక్ట్ అని ఉంది. సో ఈ ఎఫెక్ట్ని మనం డౌన్లోడ్ చేసుకోవాలి. అండ్ రైట్ టిక్ మీద క్లిక్ చేసుకొని ఎఫెక్ట్ని ఇక్కడ ఎండ్ వరకు తీసుకురావాలి. ఎఫెక్ట్ని ఓకే, ఈ విధంగా వస్తుంది అనమాట. ఈ విధంగా. అండ్ ఇక్కడ ఈ పొజిషన్లో తీసుకొచ్చిన తర్వాత వీడియో ఎఫెక్ట్స్ మీద క్లిక్ చేసుకోవాలి. అండ్ వీడియో ఎఫెక్ట్స్ మీద క్లిక్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ ఇక్కడ యాస్టీస్గా నైట్ క్లబ్ మీద క్లిక్ చేసుకోవాలి. అండ్ ఇక్కడ నైట్ క్లబ్ మీద క్లిక్ చేసుకొని మనకి ఇక్కడ ఒక ఎఫెక్ట్ ఉంటుంది. మనకి ఇక్కడ ఓకే, ఇక్కడ వర్టికల్ ఫ్లికర్ అని ఓకే, ఈ ఎఫెక్ట్ని యాడ్ చేసుకొని దీన్ని వచ్చేసి మనం ఒక 1 సెకండ్ వరకు ఇంతవరకు దీన్ని ఈ విధంగా చేసుకొని సో ఈ ఎఫెక్ట్ని ఇక్కడ కాపీ చేసుకొని ఇక్కడ మల్టిపుల్ టైమ్స్ ఈ ఎఫెక్ట్ని అప్లై చేసుకోవాలి. ఈ విధంగా ఓకే. సో దీన్నే కాపీ చేసుకుంటూ ఇక్కడ మల్టిపుల్ టైమ్స్ ఈ విధంగా ముందుకు స్క్రోలింగ్ చేసుకుంటూ పోవాలన్నమాట. ఈ విధంగా ఓకే, ఈ విధంగా. అండ్ ఎఫెక్ట్ అనేది మనకి ఈ విధంగా వస్తుంది. అండ్ ఈ విధంగా మనకు ఎఫెక్ట్ అనేది వస్తుంది అనమాట. అండ్ మధ్యలో మనం ఇక్కడ వీడియోని సింపుల్గా ఇక్కడ ఈ పొజిషన్లోకి బాడీ ఎఫెక్ట్స్ కూడా అప్లై చేసుకోవచ్చు. మీకు కావాలంటే మీకు కరెక్ట్గా వీడియో తీసుకున్న మనం లొకేషన్ బట్టి మనం బాడీ ఎఫెక్ట్ని అప్లై చేసుకోవచ్చు. ఈ వీడియోకి ఎంత పెద్ద నార్మల్గా ఇది బ్యాక్గ్రౌండ్ అనేది గ్రీన్గా ఉంది కాబట్టి దీనికి నియాన్ మనం రెగ్యులర్గా యూస్ చేసి బాడీ ఎఫెక్ట్ అప్లై చేసి అంత బాగా అనిపించకపోవచ్చు. అందుకే సో దీనికి ఎలాంటి బాడీ ఎఫెక్ట్స్ నేను అప్లై చేస్తలేను. సో దీన్ని వదిలేస్తాను ఇలాగే.
ఓకే, ఈ విధంగా అనమాట. సో ఇంతవరకు దీనికి ఎఫెక్ట్ అయితే చాలు, ఇంకా ఎక్కువ ఎఫెక్ట్ ఇవ్వద్దు. జస్ట్ ఈ వీడియో అనేది కూల్గా ఉండే విధంగా చూసుకోవాలి అండ్ వీడియో అనేది చాలా స్మూత్గా స్లో మోషన్లోకి ఉండే విధంగా చూసుకోవాలి. అయితే ఈ సాంగ్కి పర్ఫెక్ట్గా సింక్ అవుతుంది అనమాట, ఒక మంచి ఫీల్ అనేది వస్తుంది. ఓకే, ఇంతవరకు ఎడిట్ చేసుకున్న తర్వాత దీన్ని ఎక్స్పోర్ట్ చేసుకోవాలి సింపుల్గా గ్యాలరీలోకి.